నా వ్యక్తిగతంగా పక్కోడి జీవితం గురించి నీకు అనవసరం. రాకడ ప్రభు దగ్గరికి వెళ్ళే రోజు నువ్వు ఆయనే నీ వ్యక్తిగతాన్ని బట్టి కింద వచ్చిన తీర్పు తీరుస్తాడట. నన్ను చూసినప్పుడు నా జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా? నా భక్తి జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా అని ప్రశ్న నిత్యం ఉండాలంట. కింద అంటున్నాడు, వారి జీవితంలో ఇంతటి అవిధేయత, అశ్రద్ధ, అతిశయము, గర్వము రావటానికి గల కారణం ఏంటంటే తెలుసా? భక్తిహీనత. ఏంటి భక్తిహీనత అంటే? భక్తి లేకపోవడం. నువ్వు వచ్చి ఇక్కడ చేస్తున్న భక్తి అనుకుంటున్నావు, కానీ నువ్వు భక్తిలో లేవు. ఉన్నానని భ్రమపడుతున్నావు, కానీ భక్తిలో ఏమాత్రము